told your friend you're not okay? And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. హాయ్ బ్రో, హాయ్ అన్న. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి బ్రో ఒకసారి. మాది శ్రీకాకుళం జిల్లా అన్న. శ్రీకాకుళం జిల్లాలోనే పోలాకి మండలం సుసరాం అనే విలేజ్ అన్న మాది. ఓకే, మీ ప్రొజెక్టర్ నేమ్ ఏంటి బ్రో? మీరు ఏ ప్రొజెక్టర్ వాడుతున్నారు దాని గురించి చెప్పండి. నేను జట్కో ఆల్ఫా 2 వాడుతున్నాను అన్న. ఓకే, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు మీరు? నేను ఒక 25 నుంచి 30 డేస్ అవుతుంది అన్న తీసుకొని వాడుతున్నాను. ఓకే, మీ రూమ్ సైజ్ ఏంటి బ్రో? నా రూమ్ సైజ్ 12x14 అన్న. ఓకే, మీకు ఈ ప్రొజెక్టర్ నుంచి వచ్చే లైటింగ్ సరిపోతుందా? అంటే లూమియాన్స్ సరిపోతుంది అన్న. డే టైంలో కూడా కొంచెం వెలుతురులో కూడా బాగానే కనిపిస్తుంది. నైట్ అనుకోండి ఇంకా మరి ఎక్స్ట్రాడినరీ సూపర్ గా కనిపిస్తుంది. ఓకే, పిక్చర్ క్లారిటీ బాగుంది, సూపర్ గా ఉంటది. ఓకే, మీరు ఏ సౌండ్ సిస్టమ్ వాడుతున్నారు? నేను ఎఫ్ఎండి ఓల్డ్ మోడల్ 5.1 ఛానల్. ఇది ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను. అది టీవీకి పెట్టుకుందామని, అదే ఇప్పుడు దీనికి పెట్టి వాడుతున్నాను అన్న. కానీ సౌండ్ మాత్రం సూపర్ గా వస్తుంది. రూమ్ కి సరిపోతుంది. ఏంటన్నా? మీ రూమ్ కి సరిపోతుందా సౌండ్? నా రూమ్ కి అయితే సరిపోతుంది అన్న. ఎక్సలెంట్ గా సరిపోతుంది. ఎలా కనెక్ట్ చేశారు మీరు ప్రొజెక్టర్ టు సౌండ్ సిస్టమ్ కి? ప్రొజెక్టర్ సౌండ్ సిస్టమ్ అంటే ఎంఐ బాక్స్ తీసుకోక ముందరైతే ప్రొజెక్టర్ నుంచి ఒక ఆడియో పిన్ ఇస్తాడు కదన్నా, దానికి సెటప్ చేసి పెట్టాను. దాని నుంచి కూడా బాగానే వచ్చింది. తర్వాత ఎంఐ బాక్స్ తీసుకున్నాక ఎంఐ బాక్స్ దగ్గర ఆడియో పిన్ కి సెటప్ చేశాను. ఓకే, సౌండ్ సిస్టమ్ బాగానే ఉంది. సౌండ్ సిస్టమ్ బాగుందన్న. కానీ ఇంకోటి డాల్బీ దీనికి ఉంది కదన్న, కాకపోతే అది డాల్బీ పనిచేయదు. ఇంకోటి కొత్తది తీసుకుంటాను, డాల్బీ సిస్టమ్ ఉన్నది. ఓకే, మీ సౌండ్ సిస్టమ్ దానికి సపోర్ట్ చేయట్లేదు అన్నమాట. అంటే మరి దానికి నార్మల్ కదన్న, ఇది డాల్బీ ఆడియో ఉంది ప్రొజెక్టర్ కి. ఓకే ఓకే, మీ ఓల్డ్ మోడల్ సిస్టమ్ కాబట్టి సపోర్ట్ చేయట్లేదు. యాక్చువల్లీ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇంకా మనకి ఇంకా సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ కావాలంటే ఇంకోటి తీసుకోవాలి, మంచిది. ఓకే, సౌండ్ లేటెన్సీ ఏమన్నా మీరు నోటీస్ చేశారా? ఏం లేదన్న, అక్కడ స్క్రీన్ మీద వచ్చే పిక్చర్ లిప్ మూమెంట్ కి ఇక్కడ వచ్చే ఆడియో కానీ ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, క్లియర్ గా వస్తుంది. ఓకే, మీ స్క్రీన్ సైజ్ ఎంత పడుతుంది మీ డిస్టెన్స్ లో? 120 ఇంచెస్ వస్తుంది. స్క్రీన్ ఎలా సెటప్ చేశారు మీరు? వాల్కే వాడుతున్నారా, సపరేట్ స్క్రీన్ ఏమైనా పర్చేజ్ చేశారా? నేను సపరేట్ స్క్రీన్ అంటే ఏం పర్చేజ్ చేయలేదు. వాల్కే పుట్టి మీద వైట్ పెయింట్ తీసుకొని వేసాను. అసలు నాకు తెలిసి స్క్రీన్ కూడా అంత బ్రైట్నెస్ గా ఉండదేమో, అంత బాగుంటది నా స్క్రీన్. క్లారిటీ బాగుంది, సూపర్ గా ఉంటది అన్న. మెరిసిపోద్ది, వెండి తెరలా మెరిసిపోద్ది అనమాట పెయింట్ వేయించారు. మూవీ చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా మీరు? ఎక్సలెంట్ అన్న, అందులో డౌట్ లేదు. ఓకే, స్క్రీన్ సెటప్ వచ్చేసి మీ వాల్ కు పెట్టేసి మీరు పుట్టి పెట్టించేసి వైట్ కలర్ తో మీరు వాడుతున్నారు పెయింట్ అయిపోయింది. ఇలాంటి లైన్స్ గానీ డాట్స్ గానీ మీరు బ్లర్నెస్ గానీ నోటిఫై చేయలేదన్నమాట? ఏం లేదన్న, పిక్చర్ ఫోకస్ అయితే ఎక్సలెంట్ వస్తుంది. ప్రొజెక్టర్ మాత్రం జట్కో ఆల్ఫా 2 ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అది ప్రొజెక్టర్ కలర్స్ ఎలా వస్తున్నాయి మీకు? కలర్స్ న్యాచురల్ గా, ఏది బ్లాక్ ఉన్న బ్లాక్, వైట్ ఉన్న వైట్ క్లియర్ గా వస్తుంది. నేను టీవీలో అంటే ఒక వీడియో పెన్ డ్రైవ్ లో వేసి టీవీలో వేసి చూశాను కలర్స్ ఎట్లా వస్తుందని. అదే వీడియోని పెన్ డ్రైవ్ తో ప్రొజెక్టర్ లో వేసి చూశాను.
ఓకే. సేమ్ టీవీలో ఎట్లా ప్లే అవుతుందో ఇది ఇక్కడ కూడా ప్రొజెక్టర్‌లో కూడా అలానే ప్లే అవుతుంది. అంటే కలర్స్. టీవీ నుంచి పెర్ఫార్మన్స్ ఉందంటారు. ఉందన్న ఖచ్చితంగా. ఓకే. మీరు ప్రొజెక్టర్ ఎక్కడ తీసుకున్నారు? నేను అమెజాన్‌లో తీసుకున్నా అన్న. ఓకే. అమెజాన్‌లో తీసుకున్నాను. 27,000కి తీసుకున్నా. ఓకే. నాకైతే ఆ ప్రొజెక్టర్ తీసుకున్నాక 27,000 ఎక్కువేమి అనిపించలేదు. బానే ఉంది మీరు అనుకున్నా. ప్రొజెక్టర్‌తో సాటిస్ఫై అయ్యారా ఈ ప్రొజెక్టర్ తీసుకున్నందుకు? సాటిస్ఫాక్షన్ అన్న. ఫుల్ సాటిస్ఫాక్షన్. అసలు ఇన్‌బుల్ట్ యాక్చువల్‌గా సౌండ్ ఏ ప్రాజెక్ట్ ఇన్‌బుల్ట్ సౌండ్ అంటే మన రూమ్‌కి అవి సరిపోతాయి. కాకపోతే ఓకే. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ సౌండ్ వినాలంటే మాత్రం ఎక్స్టర్నల్‌గా స్పీకర్ వాడితే బెటర్‌గా ఉంటది. లేదు ఓకే. మామూలుగా టీవీ చూద్దాం, టీవీ చూసిన ఫీల్ కావాలనుకుంటే ఆ స్పీకర్ సరిపోతాయి. ఓకే. మీరేమన్నా సెటప్ బాక్స్ కనెక్ట్ చేశారా? ఓన్లీ ఎంఐ బాక్సే కనెక్ట్ చేశారా? సెటప్ బాక్స్ కూడా పెట్టానన్న. టాటా ప్లే సెటప్ బాక్స్ పెట్టాను. ఎక్సలెంట్‌గా ఓకే. ప్లే అవుతుంది. ఓకే. ఎలాంటి లేటెన్సీ అనేది ఏం లేదు. ఏం లేదు. ఎక్సలెంట్ పర్ఫార్మన్స్ అయితే తిరిగి చూడాల్సిన అవసరం లేదు. జెట్‌కో ఆల్ఫా 2 వరకు. ఓకే. ఇప్పటి వరకు మీరు ఐపీఎల్ మ్యాచెస్ ఏమన్నా చూసారా? అందులో మన చూసా ప్రొజెక్టర్‌లో? చూసానన్న. క్లారిటీ పరంగా ఎలా అనిపించింది ఐపీఎల్ మ్యాచెస్? క్లారిటీ బాగుంది. హెచ్‌డీ ఉంటది. తెలుగు ఓకే. ఛానెల్ అంటే అది నార్మల్ ఛానెల్. అది ఏం రాదు గానీ హెచ్‌డీ ఉంటది. ఆ హెచ్‌డీ గాని ప్లే చేసామంటే ఇందులో బాగొస్తది. ఓకే. మీకు ప్రొజెక్టర్ పరంగా సాటిస్ఫై ఎవరన్నా మీరెవరన్నా ఇప్పుడు కొత్త వాళ్ళు కొనాలంటే వాళ్ళకు సజెస్ట్ చేస్తారా ఈ ప్రొజెక్టర్? ఆల్రెడీ చేశానన్నా వాళ్ళు తీసుకున్నారు. ఇంక కొత్త వాళ్ళకంటే చాలా మంది తీసుకుంటారు. టోటల్ ఓవరాల్ మీరు టోటల్ 5 రేటింగ్‌కి ఎంతిస్తారు మీరు ప్రొజెక్టర్‌కి టోటల్? ని 5 రేటింగ్ అంటే 5 ఇచ్చేస్తానన్న. అందులో డౌటే లేదు. 5 ఎందుకంటే బెస్ట్ అంటే ప్రొడక్ట్ మీరు కాబట్టి. 100% అన్నమాట. అవునన్నా. ప్రొజెక్టర్‌లో ఏమన్నా మీరు ప్రాబ్లమ్స్ నోటీస్ చేశారా? ప్రొజెక్టర్‌లో ప్రాబ్లమ్స్ అంటే కొంచెము ప్రాబ్లమ్ అంటే ఒకటి డస్ట్ అన్న. డస్ట్‌తోనే కొంచెం ఇబ్బంది. దా ఓకే. దాన్ని కొంచెం మనం జాగ్రత్తగా మనం ఆపేసినప్పుడు శుభ్రంగా ఏదైనా కప్పుకొని టవల్ గాని, ఏదైనా క్లాత్ ఇలా గాని కప్పుకుంటే బెటర్. అవునవును. అది ఓకే. అవునండి. హ్మ్. ఇంకా మన ఛానెల్ మీకేమైనా యూజ్ అయిందా? మీరు ప్రొజెక్ట్ తీసుకోవడంలో 100 గాని, స్క్రీన్ 100% ఈ రోజు ఇంత మంచి ప్రొజెక్టర్ డబ్బులు వేస్ట్ కాకుండా తీసుకున్నాను అనుకుంటే, అది మీ ఛానలే చాలా హెల్ప్ చేసింది నాకు. మీ వీడియో చూసి నేను ఈ ప్రొజెక్టర్ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఈ ప్రొజెక్టర్ మీద ఎలాంటి అవగాహన నాకు లేదు. కాకపోతే ఓకే. మీ వీడియోస్ యూట్యూబ్‌లో చూసి, మీ సజెషన్ తీసుకొని ఓకే. తీసుకున్నాను. ఓకే. యాక్చువల్‌గా ఈ ప్రొజెక్టర్‌లని చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. అవును. కొన్ని 720p కూడా ప్లే అవ్వట్లేదు కొన్ని ప్రొజెక్టర్లు తీసుకుంటుంటే. అవును. అవునవును. బా అవి చాలా తీసుకోవాలంటే ఆ! చాలా మంది తీసుకొని చాలా ఫెయిల్ అయ్యారు. ఇదేంటి 4K అన్నారు 720 కూడా ప్లే అవ్వట్లేదని చాలా ఫీల్ అయ్యేవారున్నారు మా ఫ్రెండ్సే. కాకపోతే అవునవును. అలాంటి ఇబ్బంది నాకేమి లేకుండా మీ ఛానెల్‌ని ఫాలో అవ్వడం వల్ల నేను బెస్ట్ ప్రొజెక్టర్‌ని తీసుకోగలిగాను. నా డబ్బులు వేస్ట్ కాకుండా. థాంక్ యూ బ్రో. అండ్ ఇలాంటి మోసాలు జరగకుండా ఉండడానికే మన ఛానల్ నుంచి రియల్ యూజర్ రిపోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఈ వీడియో గూడా వేరే వాళ్ళకి ఉపయోగపడతామనే ఉద్దేశ్యంతోటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగిందన్నట్టు. థాంక్ యూ బ్రో. హ్మ్. మీ అనుభవం మనతోటి షేర్ చేసినందుకు చాలా థాంక్స్ బ్రో. మీ టైం మాకు థా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు జెన్యూన్‌గా వీడియోలు చేసి పెడతారు. మీరు ఏది కరెక్ట్‌గా ఏముందో మీరు ఇవాళ అదే అన్న. ఓకే. ఓకే. థాంక్ యూ బ్రో. సరే అన్న. థ్యాంక్ యూ. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and